కరీమా అనేటానికి మేము డబ్బులు ఇచ్చినాము. అయితే గత 6 నెలల కిందట, సంవత్సరం కిందట ప్రతి ఒక్కరూ చేసేదిగా మేము పేరు ఎక్కదలుచుకోలేం, కానీ కాకపోతే అదే ఏరియాకు సంబంధించిన వాళ్ళము. ఆమె మాకు తన డబ్బులు తీసుకోవడానికి బట్టల వ్యాపారం చేస్తాను, మళ్ళీ అంటే మా బాబు కొంచెం బయటికి పోతాడు, బయటికి వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పేసి మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నది. అంటే ఒక్కొక్కరి దగ్గర 50,000, ఒకరి దగ్గర 1,50,000, ఒకరి దగ్గర 80,000, ఒకరి దగ్గర 70,000, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ డబ్బులు మేము అడగడానికి నేను గురి కోసుకొని చచ్చిపోతా, లేకపోతే మీ డబ్బులు ఇప్పుడు రావు, ఇవన్నీ ఏం చేసుకుంటారో చూసుకోకండి, నేను కాంప్లైంట్ పెట్టేస్తాను, మళ్ళీ అంటే పోలీస్ స్టేషన్కి పోతారా పోండి అని చెప్పేసి మాకు ఇచ్చేది కూడా. అయితే దాని తర్వాత వచ్చేసి నేను కొన్ని రోజులు అయిన తర్వాత మా బాబు నేను బయటకు పంపిస్తున్నా అని చెప్పేసి ఆ మాట పైన కొంతమంది దగ్గర తీసుకోవడం జరిగింది. ఇంకా మా దగ్గర కూడా మేము ఒక్కసారి ఇవ్వలేము, నేను ఇచ్చినాను ఇట్లా 30,000, 20,000, 10,000 అట్లా ఆ రకంగా నేను కూడా ₹1,00,000 ఇచ్చినాను. అయితే ఆ మాట ఏదైతే అడగడానికి పోతే నా దగ్గర ఇప్పుడు లేదు, నేను ఇస్తాను కానీ తర్వాత ఇస్తాను అని నేను తట్టుకుంటా, మాట్లాడితే నేను తట్టుకుంటాను. అట్లా నన్ను పిలిచింది 12వ తారీఖు రోజు. నేను ఆ డబ్బుల గురించి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయినా. ఈ నెల 12, మే నెల 12వ తారీఖు నేను ఫోన్ చేస్తే నాకు రమ్మని అన్నది. అయితే నేను వాళ్ళ ఇంటికి పోయినా, డబ్బులు ఇస్తానంటే పోతే డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోగా అయితే ఏమైంది, ఫామ్ హౌస్ నుండి పండ్లు తీసుకొని వచ్చింది, 3 కిలోలన్నీ నాకు పండ్లు కూడా ఇచ్చింది. అయితే మీరు ఫామ్ హౌస్కి వస్తే బాగుంటుంది అని అంటే, మా పిల్లది బర్త్డే ఉంటుంది, మన్మరాలది 14వ తారీఖు బర్త్డే ఉంటుంది, చూద్దాం అని చెప్పేసి నేను వెళ్ళిపోయిన. ఆ రోజు నైట్కి మళ్ళీ నేను 9 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన. అయితే ఎక్కడ ఉంటుంది ఆ ఫామ్ హౌస్ అని చెప్పేసి అంటే మగ్గుల్ ఫామ్ హౌస్ అని చెప్పింది పేరు. అయితే ఆ మగ్గుల్ ఫామ్ హౌస్ అసలు లేనే లేదు, వేరే ఫామ్ హౌస్ అని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు, ఇక్కడ పోలీస్ వాళ్ళు. ఆ రోజు అయితే మాకు తెలిసిన ఆయనతో నేను మాట్లాడి ఇది ఇట్లా సంగతి అని అంటే ఆయన ఉండి ఆమెకు ఫోన్ కలుపుతో ఏముంది రేట్ అని మాట్లాడదాము, మళ్ళీ పుట్టినరోజు ఆనే చేద్దామని చెప్పేసి అని అన్నారు. అయితే సరే అని చెప్పేసి మాట్లాడితే ఆమె ఉండి మగ్గుల్ ఫామ్ హౌస్ అంటే ఆ ఫోటోలు పెట్టు, లొకేషన్ పెట్టు అని చెప్పేసి అని మళ్ళీ ఆ ఓనరు ఎవరైతే ఉంటారో ఫామ్ హౌస్ ఓనరు ఆయన నెంబర్ ఇవ్వమంటే మాకు ఇవ్వకపోగా మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మేము మళ్ళీ ఫోన్ చేస్తే మాకు టచ్లోకి రాకపోగా మళ్ళీ తెల్లారి నాకు 4,000 వాళ్ళ బాబుతో పంపించింది. నేను పైసలు మళ్ళీ తెల్లారి అదే సేమ్ 13వ తారీఖు రోజు నాకు 4,000 పంపించింది. ఈమె ఉంది అక్కడ, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ 4,000 మాత్రం నాకు ఇవ్వడం జరిగింది. ఇంకా అంతే. ఇంకా మీ ఒక్కరికి విషయం అప్పులో పిలవడం, ఇంకో ఈమె కూడా పిలిచింది, ఇంకో ఆమె కూడా పిలిచింది, ఇంకా ఇంకొక ఆమె అప్పుడు వాళ్ళని ఇంకా ఎవరిదైతే అప్పు ఉంది వాళ్ళని పిలవడం, రాండి పోదామని చెప్పి చెప్పడం. ఏమనిపించిందని అంటే ఆమె అట్లా చేస్తుందని చెప్పేసి మాత్రం మనకు ఎవరికి తెలియదు కదా, అనుమానం రాలేదు. అసలు అనుమానం రాకుండా ఆమె ఆ పని చేసి కూడా 2 నెలల 3 నెలల కిందట ఒక పెద్ద మనిషిని చంపేసి కూడా ఆమె నార్మల్గా దిగి మాతో పాటు ఉంది అని అంటేనే మేము షాక్. ఇంకొక పాపం ఆమె అంగన్వాడీ ఆయమ్మని చంపి ఆ 4 రోజుల తర్వాత నేను మళ్ళీ ఇంటికి పోయినా అని అంటే కూడా షాకు. అయితే అది మళ్ళీ సార్ వాళ్ళకు డైరెక్ట్గా చెప్పిందంట, నేను ఇంకొక 5-6 మందిని చంపేది ఉంది, చంపేసి నేనే వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పిందంట పోలీస్ వాళ్ళకు. అయితే ఇంకొకటి, పోలీస్ వాళ్ళకు మాత్రం మేము పేరుగా దండం పెడుతున్నాం. ఎందుకంటే ఒకవేళ నేను ఆ రోజు నైట్ ఒకవేళ నేను తీసుకపోకపోతే మేము మా లోపల ఎవరో ఒక 6 మంది లోపల ఎవరినో ఒకరిని ఆమె టార్గెట్ చేసింది. ఫస్ట్ మల్లమ్మ అనే పేరు చెప్పిందంట సార్ వాళ్ళకు. ఆ మల్లమ్మని మాత్రం ఖచ్చితంగా నేను ఈ 13-14 డేట్ లోపల నేను పంపేసేదాన్ని అని చెప్పి చెప్పిందంట.